సంస్కర సభకు విచ్చేసిన మాతూరు శ్రీనివాసరెడ్డి గారి అభిమానులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, బంధుమిత్రులకు, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలానే ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యమయ్యి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన లేని లోటుని మనమందరం కూడా ఈ రోజున ఇక్కడ మాట్లాడుకోవడము చాలా బాధాకరమైన విషయం. ఆయన లేరు అనే సంగతి నమ్మలేని నిజంగా ఈ రోజున మనం నిలిచింది. ఆయన నాయకత్వాన్ని అలానే విడవలూరులో అలానే నెల్లూరు జిల్లాలో ఆయన లేని లోటు అలానే నిలుస్తుంది. దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనేది ఖచ్చితంగా మనమందరం కూడా అంగీకరించాల్సిన నిజం. ఆయన ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి ఉద్యమాలు చేశారు, అలానే రైతు పోరాటాలు చేశారు. ఆయనతో నాకంటే వ్యక్తిగత సంబంధం ఉన్నా కూడా రాజకీయంగా ఆయనతో గత 4 ఏళ్లుగా నేను ప్రయాణిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో రైతులు పడుతున్న సమస్యలను నాకు వివరించారు. రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో పారుదల కాలువల్లో తీయడం కానివ్వండి, యూరియా సమస్యలు కానివ్వండి, అలానే రైతులకి గిట్టుబాటు ధర రాకపోవడం కానివ్వండి, అలానే మనకి హమాలీలు కూలీలు రావాల్సింది కానీ, ట్రాన్స్పోర్ట్ సమస్యలు కానీ ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనాల వెరైటీ నుంచి రైతులు పడుతున్న సమస్యలు, రైతులకు మనం ఏం చేయగలము, ఇవన్నీ కూడా ఆయన నాకు రైతులు ఎట్లాంటి సమస్యలు పడతారు, రైతులకి ప్రాక్టికల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి మీద పోరాటం చేసే స్ఫూర్తిని కూడా ఆయన నాకు కలిగించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో పోరాటాలు అప్పుడున్న ప్రభుత్వంలో మేము చేయడం జరిగింది. ఏదైతే ఆ పోరాటాలకి ఎన్నో సార్లు మనకి ప్రభుత్వం నుంచి కూడా ఆ టైంలో సానుకూలంగా మనకి రావడం కూడా జరిగింది. అలాంటి ఒక ఫైటర్, ఆయన రైతు పక్షపాతి, అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది తీవ్రమైన లాస్. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఇవాళ ఆయన లేని లోటు ఖచ్చితంగా విడలూరు మండలమే కాదు, కోవు నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా ఆయన లేని లోటు అనేది మేమందరం కూడా మరవలానిది. కానీ మనమందరం కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన ఏదైతే స్ఫూర్తి చూపించారో అదే స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు సాగుదాం. ఖచ్చితంగా రైతులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మనం కూడా గలమెత్తుదాం. కొంత మనము ఆయన కూడా ఎప్పుడు రైతుల గురించి ఆలోచిస్తారు, ఇక్కడే గ్రామంలో రైతులు పడుతున్న సమస్యల మీద మాట్లాడతారు. సో ఆ దాంట్లో మనం కూడా అండగా నిలిస్తే ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనమందరం కూడా ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబానికి అవసరమైన ధైర్యము ఆ దైవం కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.